స్కిన్ బూస్టర్స్ తోటి ఏ విధంగా బెనిఫిట్స్ అవుతాయి, చర్మానికి మంచి రిజల్ట్స్ వస్తాయా, చాలా సేఫ్గా ఉంటుందా, లేక అసలు ఏ విధంగా చేస్తారు ఈ ప్రొసీజర్, ఎప్పుడెప్పుడు చేస్తారు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలానే డల్ స్కిన్ ఉన్నప్పుడు, డ్రై స్కిన్ ఉన్నప్పుడు, అలానే ఏజింగ్ అవుతున్నప్పుడు, మరీ అంత ఏజింగ్ కానప్పుడు అయినా కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాళ్ళకి కూడా స్కిన్ బూస్టర్స్ ఒక మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఎలా ఉంటాయి ఈ స్కిన్ బూస్టర్స్ అనే దాని గురించి అని ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి డల్ స్కిన్, డ్రై స్కిన్ అనేది విపరీతంగా ఉంటుంది. ఈ డల్ స్కిన్, డ్రై స్కిన్ తోటి మనకి బాగా నలుపు అనేది కనిపించటం, అలానే చర్మంలో మనకి లైఫ్లెస్గా ఉండటం, అలానే చర్మము బాగా ముడతలుగా ఉండటం, ఫైన్ లైన్స్ అని అంటాం, చర్మం పైన చిన్న చిన్నగా ఇలా ఇబ్బందులుగా కనిపించటం, నవ్వుతే ముడతలు రావటం, ఇలాంటి అన్నిటివి ఉంటాయన్నమాట. వీళ్ళకి స్కిన్ బూస్టర్స్ అనే థెరపీస్ చేస్తారు. స్కిన్ బూస్టర్స్ తోటి ఫైన్ లైన్స్, ఫైన్ వ్రింకిల్స్ పోతాయండి. మరీ లావుటి వ్రింకిల్స్ పోవు. ఫైన్ లైన్స్, ఫైన్ వ్రింకిల్స్కి మీరు స్కిన్ బూస్టర్స్ చేయొచ్చు. లావు ముడతలకి మనం డెఫినెట్గా ఫిల్లర్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. లిక్విడ్ ఫేస్ లిఫ్ట్స్ అని అంటాం అనమాట. లిక్విడ్ ఫేస్ లిఫ్ట్స్ తోటి మన చర్మం పైన మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. స్కిన్ బూస్టర్స్ అంటే ఏంటి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. స్కిన్ బూస్టర్స్ అంటే హైలూరానిక్ యాసిడ్ కాంబినేషన్ తోటి మనకి లోపల స్కిన్ని రీజువనేట్ చేయటానికని అమైనో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దానితో పాటు మంచి హైడ్రేటింగ్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా కాంబినేషన్ ఉంటాయి. దానితో ఏమవుతుందనంటే అక్కడ చర్మంలో మనకి కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఎలా జరుగుతుంది అని అంటే ఈ ప్రొసీజర్ చేసే ముందు మనకి ఫేస్ని కొద్దిగా అంత క్లీన్ చేసి కొన్ని భాగాలుగా డివైడ్ చేస్తారనమాట. 16 భాగాలుగా ఇక్కడ 16 భాగాలు, ఇక్కడ 20 భాగాలుగా చేస్తారనమాట. ఇలా చేసిన దాంట్లో ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక పర్టికులర్ క్వాంటిటీ ఆఫ్ ఎంఎల్ అనేది మనకి సబ్స్టెన్స్ అనేది అక్కడ ఇంజెక్ట్ చేస్తారు. అక్కడ చేయడంతో ఏమవుతుంది అంటే చిన్నగా బొడుపుల్లాగా వస్తుంది. 1-2 డేస్లో అవి సెటిల్ అవుతాయండి. సెటిల్ అయినాక మీకు అక్కడ చక్కగా మంచిగా హైడ్రేషన్ అనేది రావటానికని 2 వారాల దాకా టైం పడుతుందండి. ఎలా చేస్తారు ఈ స్కిన్ బూస్టర్స్ ఇలా అని అంటే మనకి చర్మం లోపలికి అది చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి పెయిన్ రాకుండా మొద్దుబార్చడానికని ఒక క్రీమ్ పెడతారనమాట. ఆ క్రీమ్ తోటి మనకి మొద్దుబారిపై తర్వాత మనకి సింపుల్గా ఒక్కసారి అవుతుంది. ఇది చేసింది మనకి ఎన్నాళ్ళ వరకు రిజల్ట్స్ ఉంటాయి అని అంటే ఒక 6 నెలల నుంచి 8 నెలల వరకు ఉంటుందండి. చర్మంలో మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయన్నమాట. స్కిన్ బూస్టర్స్ చేయడంతో చర్మంలో మంచి స్మూత్నెస్ కూడా వస్తూ ఉంటుంది. అది లోపల నుంచి మన స్కిన్ని చాలా సాఫ్ట్గా తయారు చేస్తుంది అనమాట. స్కిన్ బూస్టర్స్ చేయడంతో మన చర్మంలో లైఫ్ అనేది కూడా కొద్దిగా వస్తూ ఉంటుందండి. స్కిన్ బూస్టర్స్ తోటి నలుపు కొద్దిగా తగ్గినట్టుగా కనిపిస్తుంది, కానీ దాన్ని మనం లేజర్స్తో కాంబినేషన్స్ తోటి చేయాలన్నమాట. అలానే క్రీమ్స్, టాబ్లెట్స్ ఇవన్నీ కూడా మనం కాంబినేషన్లో చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించవచ్చు. ఇలా మనము ట్రీట్మెంట్స్ బూస్టర్స్ తోటి ఎలా చేస్తాము అని అంటే మనం ఒకటే సెషన్ చేస్తామండి. అంటే మీరు వచ్చారనుకోండి, జస్ట్ ఒక 10 నిమిషాల్లో మీకు అక్కడ టక్ 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 అని చేసేస్తారనమాట. వెయిటింగ్ టైం అది కొద్దిగా ఉంటుంది, కానీ మీకు అది జస్ట్ ఇలా టక్ 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 అని చేసేస్తారు. 10 minutes to 40 minutes డిపెండింగ్ ఆన్ ది ప్రొసీజర్. మనకి స్కిన్ ఎలా ఉంది అనే దాని మీద డిపెండెంట్ ఉంటుందన్నమాట. సో ఇలా చేయటంతో చర్మంలో మనకి మంచి కొల్లాజన్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ఎలా జరుగుతుంది? దీంట్లో హైలూరానిక్ యాసిడ్, అమైనో యాసిడ్, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో పాలిన్యూక్లియోటైడ్ యాక్టివిటీ కూడా పెరుగుతుందన్నమాట. సో ఇది మాలిక్యులర్ లెవెల్లో మనకి కొల్లాజన్ లోపలికి స్టిమ్యులేట్ చేస్తుంది. నేను చెప్తాను కదండి, చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుందని. ఈ కింద పొరలో మనకి కొల్లాజన్ ఏదైతే ఉంటుందో ఆ కొల్లాజన్ లోపలికి హైలూరానిక్ యాసిడ్ అనేది వెళ్ళి అక్కడ ఆ కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. కొల్లాజన్ని ఇంకి దాంట్లో మంచిగా మింగిల్ అయిపోయి, మిక్స్ అయిపోయి మంచిగా స్టిమ్యులేట్ కూడా చేస్తుంది అనమాట. అలానే శరీరంలో ఉన్న వాటర్ని కూడా మెల్లగా నెమ్మదిగా చర్మం పైకి తీసుకురావటానికని చేస్తుంది. సో దానితో ఏమవుతుందని అంటే సాఫ్ట్నెస్ అనేది స్కిన్లో బాగా పెరుగుతుందండి. అలానే ముఖ్యమైనది ఏంటంటే ఈ సాఫ్ట్నెస్తో పాటు స్కిన్లో లిఫ్టింగ్ అనేది కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. అలానే టెక్స్చర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఫైన్ లైన్స్, ఫైన్ వ్రింకిల్స్ అనేటివి కూడా బాగా తగ్గుతూ ఉంటాయి. సో ఇలా చేయటంతో చర్మం లోపలికి మంచి రిజల్ట్స్ అనేటివి 2 వారాల తర్వాత కనిపిస్తుందండి. ఈ 2 వారాల వరకు నాన్ వెజ్ ఎక్కువ తీసుకోకుండా ఉండటం, మంచిగా టైంకి ఆహారం తీసుకోవటం, టైంకి మంచినీళ్ళు తీసుకోవటం, ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవటం, పౌష్టిక ఆహారంలో ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటం అనేది చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట.
అలానే వైటమిన్ సి కూడా తీసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతూ ఉంటుంది. నేను ట్యాబ్లెట్స్ అవి కూడా ఇస్తానండి. దాంతోపాటు సన్ స్క్రీన్స్, సీరమ్స్, అలానే మాయిశ్చరైజర్స్, ఫేస్ వాషెస్ అవి కూడా ఇస్తాను. కొల్లాజన్ స్టిమ్యులేషన్ కోసమని ఓరల్ కొల్లాజన్స్ కూడా మెరైన్ సోర్సెస్ నుంచి కూడా నేను ఇస్తూ ఉంటాను. సో ఇదండి విషయం. చర్మంలో మనకి బూస్టర్స్ తోటి చేయటం తోటి మనకి చర్మంలో మంచి లైఫ్ అనేది రావటానికని మంచి ఆస్కారం ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా కానీ స్కిన్ బూస్టర్స్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా మీరు మా దగ్గరకు వచ్చి మా సెంటర్లో ఏఐ ఇమేజ్ అనలైజర్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మీకు చర్మంలో ఎంత మార్పు వస్తుంది అనే దాని గురించి కూడా మనం చూసుకోగలుగుతాం. మనకి చర్మానికి ఏ విధంగా బూస్టర్స్ అనేవి బెనిఫిట్ అవుతాయి అనే దాని గురించి అని నేను మీకు వివరించాను. ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకున్నా కానీ మీరు తప్పకుండా నా నంబర్స్కి ఫోన్ చేసి, నా క్లినిక్ నంబర్స్కి తప్పకుండా మీ క్వశ్చన్స్ని అడగొచ్చు. అలానే క్వశ్చన్స్తో పాటు మీకు ఎటువంటైనా సందేహాలు ఉన్నా, మిస్కన్సెప్షన్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెడితే నాకు సమయం కుదిరినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. అలానే మీకు నా వీడియోస్ నచ్చిందని ఆశిస్తూ నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కుతారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.